నెల్లూరు నగరంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం మరింత బలపడుతోంది. నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాగుంట లేఅవుట్లోని జనసేన పార్టీ నగర కార్యాలయాన్ని సందర్శించారు. జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మరియు పార్టీ శ్రేణులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కూటమి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన జనసేన కార్యకర్తలకు నగరపాలక సంస్థ తరపున పూర్తి అండగా ఉంటామని మేయర్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ అన్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పిలుపు మేరకు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ శనివారం మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ముందుగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు రూప్ కుమార్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు. పూల మొక్కలు అందజేసి పుష్పగుచ్చాలు అందించి సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనసేన కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నగరపాలక సంస్థ పక్షాన ఏ పనులు ఉన్నా నేరుగా తమను సంప్రదించాలని అన్నారు. వెంటనే ఆ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సమన్వయంతో బీజేపీ, జనసేన, టీడీపీల ఆధ్వర్యంలో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ, నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన రూప్ కుమార్ యాదవ్ జనసేన పార్టీకి అండగా ఉంటామని, పార్టీ కార్యాలయానికి రావటం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు నగరంలో ఏ మూలన ఏముందో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఒక్క రూప్ కుమార్ యాదవ్ మాత్రమేనని తెలిపారు. రూప్ లాంటి వారు ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించడం నెల్లూరు నగర రూపురేఖలను మార్చగలరని తెలిపారు. నెల్లూరు నగరం అందమైన నగరంగా తీర్చిదిద్దాలని, నెల్లూరులో రూప్ కుమార్ మార్క్ చూపించాలన్నారు. వారికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జనసేన తరపున వారికి తోడ్పాటును అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా పనిచేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త చప్పెటి శ్రీనివాసులరెడ్డి, సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి అజయబాబు, సాయి మోహన్, నగర కార్యదర్శి ఉదయరాయన్, ఆముదాల సుమంత్, నగర డివిజన్ ఇన్ఛార్జీలు చిత్తూరు రాము, బిల్లా ఉదయ్ కిరణ్, వంగల శ్రీనివాసులు, బత్తల శ్రీకాంత్, గుత్తి శ్రీకాంత్, అల్లూరి జనత్, సత్యేంద్ర, ఓటుకూరు శ్యామ్, షేక్ సాయిబాబా, భార్గవరాముడు, శ్రీనివాసులు నాయుడు, నాగూర్ బాబు, చుక్కలు భీమయ్య, షకీర్ షేక్, శ్రీమంతుల కిషోర్, ఆనందరావు, షానవాజ్, అలీక్ నగర్ నాయకులు సింధు, రమణ, సాండేలియా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ మిత్రుడు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు సుజయ్ బాబు గారి ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేనకు సంబంధించి జనసేన నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి శక్తి వంచన లేకుండా పనిచేసిన వీరందరికీ కూడా నగరపాలక సంస్థ పక్షాన వారికి ఏ రకమైన వారి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏ రకమైనటువంటి పనులున్నప్పటికీ నేరుగా మాతో సంప్రదించి వారికి కావాల్సిన పనులన్నీ కూడా చేయదగిన వెంటనే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ అందరం కూడా అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, ఐకమత్యంగా పనిచేస్తాం. సంక్షేమం, అభివృద్ధి రెండు ప్రజలకు అందించే దాంట్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం. మిత్రుడు సుజయ్ బాబు గారు వారి జన సైనికులు, వీర మహిళలు అందరితో ఈరోజు కలిసి ఒకరు పరిచయం చేసుకొని వారందరితో వారికి ఏ రకమైనటువంటి నగరపాలక సంస్థ వైపు నుంచి వారికి ఏదున్నా కానీ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తూ, నగరపాలక సంస్థలో అటు మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ఒకవైపు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఒకవైపు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైపు, ఈ ముగ్గురు యొక్క సమన్వయంతో భారతీయ జనతా పార్టీ, జన సైనికులు, జనసేన పార్టీ
అందరం కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించి తర్వాత జన సైనికులందరినీ ఒక్కసారి నేను కలిసి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పి ఈరోజు నగర ఇన్ఛార్జ్ మేయర్ గారు అయినటువంటి శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నెల్లూరు నగర కార్యాలయానికి రావడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు స్టాటిస్టిక్స్ కానీ నెల్లూరులో ఏ సందులో ఎక్కడ ఏ విధంగా ఉందో ఎక్కడ అభివృద్ధి చేయాలో అని క్షుణ్ణంగా నెల్లూరు నగరం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి రూప్ కుమార్ యాదవ్ గారు. ఈరోజు రూప్ కుమార్ యాదవ్ గారు లాంటి వారికి ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా వారు పదవి బాధ్యతను స్వీకరించడం, అదేవిధంగా నెల్లూరు నగరం యొక్క రూపుల్ని రూప్ కుమార్ గారే మార్చగలరని చెప్పి మేము చాలా బలంగా చాలా దృఢంగా నమ్ముతున్నాం. అన్న ఈ మీ పీరియడ్లో నెల్లూరు నగరంలో అందమైన నగరంగా మీదైన మార్కులో ఇంకా ఖచ్చితంగా అభివృద్ధి కనపడాలని, ఈ రూపు చెందిన మార్క్ రూపు వల్లే జరిగిందని చెప్పి మనం రానున్న రోజుల్లో కూడా ఇంకా చెప్పుకునే విధంగా మీరు ఇంకా పనిచేయాలని మీకు అందరికీ మా జనసేన పార్టీ తరపు నుంచి కూడా ప్రతి ఒక్క జనసైనికుడు, ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ కానీ ప్రతి డివిజన్ నాయకుడు కానీ మీకు అండగా ఉంటాం. అదేవిధంగా మా డివిజన్ నాయకులందరికీ ఎటువంటి సమస్య వచ్చినా మీరు మాకు అదేవిధంగా మీరు తోడ్పడతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు దానికి అనుకూలంగా మీరు మాకు మాట ఇవ్వడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూటమిగా పనిచేస్తూ మేమందరం ముందరికి వెళ్తాం. రానున్న రోజుల్లో కూటమి ప్రజల్లోకి ఇంకా బలంగా చొచ్చుకుపోయే విధంగా తీసుకెళ్తాం. ఇప్పటికే 10కి 10 సీట్లు మొత్తం ఎంపీ సీటు కానీ అన్నీ మేమే కైవసం చేసుకున్నాం. రానున్న రోజుల్లో అవతల వైపు పార్టీకి డిపాజిట్ కూడా గల్లంతయ్యే విధంగా మేమందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.